బంగారు తెలంగాణని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మొత్తం కూడా తెలంగాణని నాశనం చేస్తుందని కూడా నిన్న మాజీ సీఎం కేసీఆర్ సభలో కూడా మాట్లాడడం జరిగింది. మనతో మాట్లాడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. నిన్న కేసీఆర్ ఎంతో బాధతో దుఃఖం వస్తుంది మొత్తం మీద, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎంతో అభివృద్ధి చేసినటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా మొత్తం నామరూపాలు లేకుండా చేస్తుంది, తెలంగాణను కూడా చేస్తున్నారు. ఎందుకు మీరు తెలంగాణను ఆ విధంగా చేస్తున్నారు? తెలంగాణను విధ్వంసం చేసింది కేసీఆర్. తెలంగాణ ప్రజల గోసను మిగిలిచిపోయింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగమాగం చేసి వ్యవస్థీకృతమైనటువంటి విధ్వంసం చేసిపోయింది. రిపేర్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేసి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. దీన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారి పని విధానం, ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తీరు, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ చూసిన తర్వాత రేపు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కు కేసీఆర్కు భవిష్యత్తు లేదు అని భావించి ఇలా ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక మాయమాటలు చెప్పి, ఏదో ఒక వాదన తీసుకొచ్చేసి మళ్ళీ ఏదో ఒక రకమైన సెంటిమెంటల్ క్రియేట్ చేసి ఇంకా బీఆర్ఎస్ను జనంలో ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలు బీఆర్ఎస్ను కేసీఆర్ను విశ్వసించే పరిస్థితిలో లేరు. కానీ మీరేమో అలా అంటున్నారు, కానీ ఖచ్చితంగా మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతున్నాం. కేవలం 2.5 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. అంతా కూడా కొంతమంది పోలీసులపై కూడా అధికారులపై కూడా మొత్తం అంతా బుక్లో రాసి పెట్టుకుంటాం, ఎవరు కూడా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్తున్నారు. అట్లా రాయదలుచుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో లక్షల సార్లు రాయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు. ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు వస్తున్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్న మీటింగ్లో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిండు కేసీఆర్, ఎన్ని రకాలుగా విమర్శించిండ్రు. కనీసం వెహికల్స్ కిరాయికి ఇస్తుంటే వెహికల్స్ సీబుక్కులు గుంజుకొని దగ్గర పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి, బస్సులు ఇయని అనేటువంటి ఒక పరిస్థితి. ఈరోజు ఆయన వరంగల్లో పెట్టుకున్న మీటింగ్కు పర్మిషన్ ఇచ్చినాం, ఆర్టీసీ బస్సులు ఇచ్చేసినాం, అన్ని విధాలుగా సహకరించి. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆయన ఆ సభ పెట్టుకోగలిగింది. కాబట్టి ఎక్కడ ఆ సభను అడ్డుకునేటువంటి ఒక ఆలోచన కానీ అట్లాంటి దురుద్దేశం కానీ మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఆ నీచమైనటువంటి బుద్ధి, నీచమైనటువంటి కల్చరు, నీచమైనటువంటి సంస్కృతి తనది. కాబట్టి తన సంస్కృతిని అందరికి ఆపాదించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండే తప్ప తను మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదు. నిజంగా పోరాడుతూ ఉద్యమిస్తుంది. ఈసారి 2 సార్లు 3 సార్లు ప్రభుత్వం లేకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా కొట్లాడుతుండు పార్లమెంట్లో ప్రజల పక్షాన ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? నువ్వు ఓడిపోగానే పోయి ఫామ్ హౌస్లో పడినావు. నువ్వు ఏడ కొట్లాడినావు? కొట్లాడలేదు కదా. కాబట్టి కొట్లాడే నేచర్ నీది కాదు, కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు.